హాయ్ అండి. బెల్లంతో చేసిన నేతి సున్నుండలు. సున్నుండలు ఏముంది మాకు గూడా వచ్చు అనుకుంటారేమో. నేను రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. పక్కా కొలతలతో చెప్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మినపప్పుని తీసుకొని మనం వేయించుకోవాలి. నేనిక్కడ పొట్టుపప్పు కాకుండా గుళ్ళు తీసుకున్నానండి. ఆల్రెడీ పొట్టుపప్పుతో చేసిన వీడియో నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. కావాలనుకుంటే చూడండి. ఇందులో ఈ గుళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు మీరు మెజర్మెంట్‌కి పెట్టుకోండి. నేను గుళ్ళు ఒక కప్పు తీసుకున్నాను. దగ్గరగా ఇది హాఫ్ కేజీ ఉంటుందండి. ఇందులో ఒక్క 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఈ బియ్యం అని వేయటం వల్ల ఏంటంటే ఆ సున్నుండ తిన్నప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఒక్క 2 స్పూన్లు ఎక్కువ వద్దు. చూసారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించుకోండి. ఇది తిప్పటం అనేది ఆపకూడదు. తిప్పటం అనేది ఆపితే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక పక్క మినపప్పు వేగకుండా. అలా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నాకు దగ్గరగా 25 నిమిషాలు పట్టిందండి వేయించుకోవడానికి. చూసారు కదా! ఆ కప్పులో ఉన్న మినపప్పు ఏ రంగులో ఉందో, మనం వేయించుకున్న మినపప్పు ఏ రంగులో ఉందో ఆ మాత్రం కలర్ వచ్చి మంచి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ పప్పు చల్లారిపోయింది. ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలని చెప్పాను కదా! నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బెల్లం కుందులు తీసుకొని దాన్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. మిక్సీ గిన్నెలో ఇట్లాగా కొంత మినపప్పుని తీసుకొని ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే గుళ్ళు అనేవి మనకి ఎక్కువ టైం పడతాయి కదా పౌడర్ ఫామ్ అవటానికి. అందుకని చెప్పేసి ఫస్ట్ మినపగుళ్ళని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ బెల్లం పౌడరే కాబట్టి ప్రాబ్లం ఉండదు, వెంటనే నలిగిపోతుంది. మీరు కావాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక కావాలనుకుంటే మీరు బయట మరలో కూడా పట్టించుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో పట్టాను. ఈ విధంగా జల్లెల్లో వేసేసి చక్కగా జల్లించుకోవాలి. మనం మిక్సీలో పట్టాం కాబట్టి కంపల్సరీగా జల్లించుకోవాలండి. చూసారా ఎంత నూక వచ్చిందో? ఈ వచ్చిన నూకని మళ్ళీ కావాలంటే మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ ఫామ్‌ని చక్కగా ఏ జల్లెల్లో అయినా పర్వాలేదు వేసి ఈ విధంగా జల్లించేసుకోవాలి. నేను ఆల్రెడీ నెయ్యి కరిగించి పక్కన పెట్టుకున్నాను. ఇందులో వాసన కోసం, రుచి కోసం కొంచెం యాలకుల పొడి చల్లుకొని నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి అనేది ఒక్కసారిగా వేయకూడదండి. సున్నుండలకి ఎంత నెయ్యి వేసినా అట్లా పీల్చుకుంటూనే ఉంటుంది. బ్యాచెస్గా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేసి కొంచెం కలుపుకుంటూ ఉండండి. సున్నుండలు అనేవి బయటకు అమ్ముతారు, కానీ ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నది ఆ కమ్మదనం వేరుంటుంది, ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. పంచదారతో కంటే కూడా బెల్లంతో చేసినవి మనకి పిల్లలకి రోజుకొక్కటి పెట్టినా ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది, బలంగా కూడా ఉంటారు, నడుము నొప్పి అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకుంటూ చూసారు కదా బ్యాచెస్గా వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ దాదాపుగా ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. నెయ్యి 3/4 కప్పు వరకు పట్టిందండి. చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఉండ కడుతోంది. ఈ విధంగా ఉండ కట్టింది అంటే నెయ్యి సరిపోయిందని అర్థం. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇట్లాగా 2 చేతుల మధ్యలో బాగా ఒత్తుతూ ఉండ చేసుకోవాలి. మనం ఒక్క చేత్తో చేసుకున్న ఉండ అంత గట్టిగా ఉండదండి. మనం పట్టుకోగానే చితికిపోయినట్టుగా అయిపోతుంది. ఈ విధంగా 2 చేతుల మధ్యలో చేసుకొని ఒక్కసారి ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి, ఆ సున్నుండకి షైనింగ్ అనేది వస్తుందన్నమాట. చూసారా ఎంత నున్నగా వచ్చిందో? ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక చక్కగా నెల రోజుల వరకు నిలవ ఉంటుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.